వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖిలో మీకు అందమైన అద్భుతమైన సారీ కలెక్షన్ చూపించడానికి మేము వచ్చేసాము ఏఎస్ రావు నగర్లో ఉన్న సఖి ఫ్యాషన్స్. మరి సఖి ఫ్యాషన్స్ లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ అండ్ ట్రెండీ కలెక్షన్ ఉందో లేట్ చేయకుండా చూసేద్దాం. మరి ఆ సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సఖి ఫ్యాషన్స్ ప్రొపరేటర్ రాజు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో రాజు గారు, మరి ఈ రోజు మా వ్యూయర్స్ అందరి కోసం ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? కంచిలో స్పెషల్ డిజైన్ ఓకే అండ్ ఫ్యాన్సీలో డిజైన్. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. సో మంచి బ్రైడల్ కలెక్షన్ దట్ టు కలర్ఫుల్ గా ఉంది. అసలు ప్యూర్ కంచిలో వస్తుంది మేడం. ప్యూర్ కంచిలో వస్తుంది. చాలా హెవీగా, చాలా రిచ్ లుక్ ఉంది మనకి మేడం. చాలా బాగుంటుంది. కంచిలో ట్రెడిషనల్ లుక్ అంటారు మేడం. మంచి రెడ్ కలర్ తీసుకున్నాము. అందులో కూడా ఏంటంటే పైన వచ్చేసేసి మంచి స్మాల్ చెక్స్ లాగా వస్తుంది మేడం. అందులో పై బార్డర్ అంతా ప్రతి ఒక్క దాంట్లో కూడా మళ్ళీ పికాక్ డిజైన్ ఒకటి, ఒక రౌండ్ డిజైన్ లాగా డిజైన్ చేశారు మేడం. బాగా గమనించినట్లయితే సారీ మొత్తం ఏంటంటే స్మాల్ డాట్స్ తో వెళ్తుంది మేడం. చిన్న చిన్న బుటీ స్టైల్లో వెళ్తుంది మేడం. అండ్ బార్డర్ మాత్రం చాలా హైలైట్ చేశారు మేడం. లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, పెద్ద బార్డర్ తీసుకున్నాం మేడం. మంచి పెద్ద బార్డర్ లాగా డిజైన్ తీసుకొని అందులో కూడా ఏంటంటే ఒక లైన్స్ చెక్స్ డిజైన్ లాగా తీసుకొని ఇంకొక లైన్స్ కూడా చెక్స్ తీసుకొని మిడిల్ లో మాత్రం రౌండ్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఒక ముగ్గు డిజైన్ లాగా తీసుకున్నాం. పెద్ద బార్డర్ లాగా వచ్చేస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది పీస్. సారీ మొత్తం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ ఇలాగే వెళ్తుంది. ఇంతే హెవీగా, ఇంతే గ్రాండ్ గా, ఇంతే రిచ్ గా ఉంటుంది మేడం. యాక్చువల్ గా కంచి అనేటప్పటికి చాలా మంది ఏంటంటే వెయిట్ వస్తుంది అనేసి ఫీల్ అవుతుంటాం, బట్ చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ మీకు పళ్ళు పార్ట్ తీసుకుంటే మంచి మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేశారు మేడం. మంచి మ్యాంగో కలర్ లాగా డిజైన్ తీసుకొని అందులో కూడా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేశారు. సో ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసుకుంటూ కూడా అందులో స్మాల్ వర్క్స్ లాగా డిజైన్ చేశారు. సో సారీ అంతా హెవీగా వస్తుంది మేడం. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ తీసుకున్నాం. ఓకే, టూ షార్ట్ బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు, మధ్యలో అంతా ప్లెయిన్ గా ఇచ్చేసారు. సో మనం ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ ఏదైనా సరే కుట్టించుకోవచ్చు. వర్క్ కానీ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. సో సారీ మొత్తం మనకి అసలు డిఫరెంట్ గా ఉందండి. చాలా హెవీగా ఉంది, బట్ లైట్ వెయిట్ మాత్రమే. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 19,500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. సారీ ప్రైస్ వచ్చేసి 19,500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. కంచిలో చాలా డిఫరెంట్ స్టైల్ మేడం. చాలా ఇది కూడా న్యూ వెరైటీ మేడం. చాలా డిజైనర్ స్టైల్ అన్నమాట. మంచి లెవెండర్ కలర్ కి పింక్ కలర్ అనేది హైలైట్ చేస్తాం. దీనికి వచ్చేసి పైన వచ్చేసి ఒక లైన్స్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం మేడం. అండ్ ఇంకొక బార్డర్ కూడా మనం పికాక్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం అన్నమాట. మంచి పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాము. సారీ మొత్తం ఏంటంటే మంచి వైలెట్ కలర్ మీద వెళ్తుంది మేడం. అందులో ఏంటంటే కూడా ఒక రౌండ్ డిజైన్ లాగా వస్తుంది. అందులో ఒక ఎలిఫెంట్ డిజైన్, ఒక రౌండ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తారు మేడం. సారీ మొత్తం ఏంటంటే ఒక లహరి స్టైల్ లాగా డిజైన్ వెళ్తుంది. సో దీనికి కింద బార్డర్ అనేది ఇంకా హైలైట్ చేస్తాం మేడం. పైన బార్డర్ కి డిఫరెంట్ గా కింద బార్డర్ సేమ్ కలర్, సేమ్ అన్నమాట. మంచి పింక్ కలర్ లాగా పెద్ద బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా ఇస్తున్నారు. సో మధ్యలో కొంచెం క్రియేషన్ కోసం ఒక ప్లెయిన్ లాగా చేశారు. చాలా డిఫరెంట్ గా స్టైల్ ఉంటుంది. వేర్ చేసినప్పుడు ఇంకా స్పెషల్ గా ఉంటుంది మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. సో పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసేసుకున్నాం. టోటల్లీ కాంట్రాస్ట్ మన బార్డర్ కలర్ లోనే, బట్ హెవీగా ఇచ్చారు. ఇది కూడా మనకి ఇది కూడా మంచి హెవీగా డిజైన్ చేశారు మేడం. మంచి పింక్ కలర్ లాగా తీసేసుకున్నాము. అందులో కూడా ఒక మంచి హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేశారు అన్నమాట. సో బ్లౌజ్ మాత్రము మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ ఇచ్చేసారు. బార్డర్స్ 2 బార్డర్స్ వేరియేషన్ ఇచ్చారు. కంటిన్యూ ఇచ్చేస్తున్నాం అన్నమాట. దీని కాస్ట్ వచ్చి మనకు 22,000 రూపీస్ అవైలబుల్ వస్తుంది. ఓకే, కంచి పట్టు అండి, డిజైనర్ స్టైల్. చాలా చాలా స్పెషల్ కలెక్షన్. కలర్ కాంబినేషన్ కూడా టోటల్లీ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. సారీ కాస్ట్ వచ్చేసి 22,000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మంచి మస్టర్డ్ బేస్ తీసుకొని అందులో గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు అన్నమాట. ఓకే, చాలా స్పెషల్ గా ఉంటుంది మేడం. ఈ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచి పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాం మేడం. అందులో కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. అవుట్ లైన్ వచ్చి పింక్ ఇస్తున్నాము. దాంట్లో కూడా 2 లైన్స్ లాగా డిజైన్ చేస్తున్నాం. సారీ మొత్తం కూడా స్మాల్ బూటీస్ తోటి వెళ్తుంది మేడం. మంచి గ్రీన్ కలర్ మీనా వర్క్ లాగా తీసుకొని మళ్ళీ అవుట్ లైన్ కూడా ఒక జరీ వర్క్ లాగా ఇస్తున్నారు అనమాట. స్మాల్ సైజ్ బూటీ అనమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ వచ్చేటప్పటికి చాలా హెవీగా తీసుకున్నాం. మంచి పింక్ కలర్ మీద హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేశారు మేడం. మంచి కడ్డీ బార్డర్ లాగా తీసుకొని అందులో మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో అవుట్ లైన్ కూడా మనకు అటు సైడ్ కూడా గ్రీన్ కలర్ తోటి లైన్స్ ఇచ్చేస్తున్నారు. దీనికి మీరు కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అని చెప్పుకోవాలి మేడం. yes కలర్ కాంబినేషన్ పట్టులో ఇలాంటివి మనకి రేర్ గా వస్తుంది. చాలా రేర్ గా వస్తుంది మేడం. డిఫరెంట్ డిజైన్స్ కూడా. పళ్ళుకి వచ్చేటికి కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ తీసేసుకున్నాం. పింక్ తీసుకొని మనకి లీఫ్ స్టైల్ డిజైన్స్ అనేవి 2 ఇచ్చేసారు. 2 ఇచ్చేసారు మేడం. చాలా హెవీగా డిజైన్ క్రియేట్ చేశారు మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు కూడా స్టైల్. ఓకే, బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ప్లెయిన్ ఇచ్చేసేసి సేమ్ హ్యాండ్స్ కి వచ్చేసి డిజైన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు. సో దీని ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టుకొని సింపుల్ గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. yes మరి ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 16,750 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 16,750 రూపీస్ ఈ సారీ ప్రైస్. నెక్స్ట్ సారీని చూద్దాం. మంచి ప్లెయిన్ పట్టు మీద తీసుకున్నాం మేడం. చాలా
సింపుల్ గా ఉంటుంది, రిచ్ లుక్ వస్తుంది అన్నమాట. మంచి పింక్ కలర్ తీసుకున్నాం మేడం. దీనికి వచ్చేసి పైన బార్డర్ అంతా ఒక ప్లెయిన్ కలర్ లాగా డిజైన్ చేసేస్తున్నాం. మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం అన్నమాట. గ్రీన్ గోల్డ్ పింక్ మిక్స్ అవుతుంది క్రియేట్ చేశారు అనమాట. సో కొంచెం వచ్చి దాని గ్యాప్ లాగా వచ్చేసి ఒక ప్లెయిన్ లాగా వచ్చేసి మళ్ళీ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో మిడిల్ లో మాత్రం ఏంటంటే ఒక చెక్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మేడం. మంచి పింక్ కలర్ మీద జరీ అండ్ గ్రీన్ కలర్ తో వచ్చేటట్టు చెక్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. సేమ్ అని మన పైన అయితే ఏదైతే డిజైన్ ఇచ్చామో సేమ్ బార్డర్ కూడా మన కింద అదే బార్డర్ కంటిన్యూషన్ చేసేసారు. పీచ్ గ్రీన్ గోల్డ్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. గ్రీన్ అనేది కొంచెం పెద్ద బార్డర్ లాగా వచ్చేటప్పటికి ఈ బేసిక్ కలర్ పింక్ మీద చాలా హైలైట్ అవుతుంటుంది. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే అవుతుంది మేడం. లైట్ వెయిట్ గా చాలా సాఫ్ట్ గా కొంచెం ట్రెండీ లుక్ అన్నమాట. ఫ్యాన్సీ వెరైటీ. కొంచెం బ్లౌజ్ ఇటువంటి వాటి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కుట్టించుకోవాలి, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ మనం పళ్ళు పార్ట్ వచ్చేటప్పుడు ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. వావ్, ఒక మంచి పీచ్ పింక్ మనకి ఇచ్చేసారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు కూడా కలర్. జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో బ్లౌజ్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. కొద్దిగా దీని ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకొని కొద్దిగా డిజైనర్ గా కుట్టించుకోవాలంటే చాలా బాగుంటుంది. నైస్. టోటల్లీ లైట్ వెయిట్ వెరైటీ మనకి, ట్రెండీ కలెక్షన్ అండ్ వెరైటీ గా కూడా ఉంది మనకి. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 3600 రూపీస్ లో వస్తుంది. ఓహో, బ్యూటిఫుల్ కలెక్షన్ కదా అండి, చాలా స్పెషల్ గా కూడా ఉంది కదా. మరి ఈ సారీ ప్రైస్ వచ్చేసి 3600 రూపీస్. నెక్స్ట్ సారీ ఓకే, ఇది పట్టులోనే మంచి గ్రాండ్ గా సారీ మేడం. సిల్వర్ వర్క్ ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, మామూలుగా జనరల్ గా ఏంటంటే జరీ వర్క్ గోల్డ్ చూస్తూ ఉంటాం. yes మేడం, ఇది ఏంటంటే సిల్వర్ వర్క్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు అన్నమాట. ఈ సారీ కూడా ఏంటంటే మంచి బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నాం మేడం. అందులో వచ్చేసి పైన మంచి కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. ఇది కూడా యాంటిక్ కలర్ స్టైల్ లాగా తీసుకున్నాం మేడం. దానికి వచ్చేసి మంచి ఒక పింక్ కలర్ అనేది అటాచ్ చేశారు అన్నమాట. ఓకే, ఇదంతా కంప్లీట్ ఒకే వీవింగ్ మీద వచ్చేస్తుంది మేడం. ఈ పింక్ కలర్ లో వచ్చేటప్పటికి మళ్ళీ సిల్వర్ డిజైన్ అండ్ గోల్డ్ తోటి ఇట్లా క్రియేట్ చేశారు మేడం. కొంచెం క్రాస్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు అన్నమాట. సారీ మొత్తం ఏంటంటే మంచి గ్రీన్ కలర్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు మంచి ఒక బంచెస్ స్టైల్లో క్రియేట్ చేశారు. ఫ్లవర్స్ డిజైన్ క్రీపర్ ఇచ్చారు, అది కూడా సిల్వర్ ఎక్కువ తీసుకున్నారు మేడం. కొంచెం అవుట్ లైన్ మాత్రమే మన గోల్డ్ కలర్ అనేది ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం. స్టార్టింగ్ ఓవరాల్ గా ఇలాగే వెళ్తుంది, హెవీగా ఆల్ ఓవర్ ఉంటుంది అన్నమాట. కింద బార్డర్ కూడా యాస్టీస్ గా ఇచ్చారు మనకి. ఇచ్చేస్తున్నారు అన్నమాట. మెయిన్ వచ్చి సారీకి అంత ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. కలర్ కాంబినేషన్ యాంటిక్ బార్డర్ అని చెప్పుకోవాలి మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వస్తుంది మేడం. బట్ చాలా లైట్ వెయిట్ సారీ. లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ గా ఉంది, లైట్ వెయిట్ వస్తుంది మేడం. పళ్ళుకి వచ్చేటికి మంచి పింక్ కలర్ అనేది చాలా హైలైట్ చేశారు అన్నమాట. అందులో కూడా మంచి డిజైన్ అనేది తీసుకున్నారు మేడం. ఒక బంచెస్ లాగా తీసుకొని క్రియేట్ చేశారు. జరీ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చినట్టు క్రియేట్ చేశారు. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేసారు. మంచి పింక్ కలర్ ప్లెయిన్ కడ్డీ బోర్డర్స్ ఇచ్చేసారు మనకి. ఇలా వస్తుంది. ఓకే, ఇది కూడా లైట్ వెయిట్ పట్టు సారీ. చాలా లైట్ వెయిట్ మేడం, చాలా బాగుంటుంది. ఓకే, సఖీ ఫ్యాషన్స్ లో పెళ్లిలకు కావాల్సిన కలెక్షన్స్ అన్ని ఉన్నాయి, ఇలా పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పట్టులో ఎస్పెషల్లీ. మరి ఈ సారీ ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 8800 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓహో, ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ ప్రైస్ వచ్చేసి 8800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. మంచి మ్యాంగో మస్టర్డ్ విత్ గ్రీన్ బార్డర్ తీసుకున్నాం మేడం. చాలా బాగుంటుంది మేడం కలర్ కాంబినేషన్. యా, ట్రెడిషనల్ కలర్, ట్రెడిషనల్ గా ఉంది సారీ కూడా. కొద్దిగా డిఫరెంట్ గా కనబడాలంటే ట్రై చేయాలి మేడం. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తుంది మేడం. కొద్దిగా అవుట్ లైన్ అనేది గ్రీన్ కలర్ చేస్తున్నాం అన్నమాట. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక సెల్ఫ్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. స్మాల్ సెల్ఫ్ డిజైన్ లాగా వెళ్తుంది. ఇదంతా థ్రెడ్ అండి, థ్రెడ్ మేడం. పళ్ళులో ఏంటంటే ఇది వీవింగ్ చేసుకుంటూ ఈ థ్రెడ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే అవుతుంది మేడం. దీనికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేశాం మేడం. కిందకి వచ్చేటప్పటికి మంచి పెద్ద కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు. మిడిల్ కి వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేశారు మేడం. అందులో కూడా ఏంటంటే మంచి మన పికాక్ డిజైన్ అనేది హెవీ చేశారు అనమాట. 2 పికాక్స్ డిజైన్ లాగా క్రియేట్ చేసేసి అందులో ఒక మళ్ళీ తామర పూలు అట్లా క్రియేట్ చేశారు అనమాట. బ్లూ అండ్ పింక్ తో కూడా అక్కడక్కడ మధ్యలో ఫిల్ చేశారు మేడం. మీనా వర్క్ స్టైల్ లో డిజైన్ చేశారు మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. పళ్ళు అనేది కంప్లీట్ మంచి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేస్తుంది మేడం. గ్రీన్ కలర్ గ్రీన్ ఇచ్చేస్తున్నాం. మంచి మస్టర్డ్ కలర్ కి డార్క్ గ్రీన్ వచ్చేటప్పుడు ఇంకా హైలైట్ అవుతుంది అన్నమాట. అందులో కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. లెంత్ ఎక్కువగా ఉంది, లెంత్ తక్కువగా ఉంది. నైస్ కలెక్షన్. పట్టులో డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా లైట్ వెయిట్ గా గ్రాండ్ కలెక్షన్స్. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 7700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, శారీ చాలా బాగుంది కదా అండి. శారీ ప్రైస్ వచ్చేసి 7700 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్, మరి సఖీ ఫ్యాషన్స్ లో ఇప్పటి వరకు పట్టు శారీస్ అన్ని చూసామండి. అవన్నీ కూడా చాలా స్పెషల్ లుక్ గా, చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కదా. మరి ఇలాంటి శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే ఏఎస్ రావు నగర్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూడండి. ఇది కూడా మా సఖీ ఫ్యాషన్ స్పెషల్ అని చెప్పాలి మేడం. ఈ సారీ కూడా దీని స్పెషల్ ఏంటంటే మేడం మంచి ఇంక్ బ్లూ కలర్ లాగా షోల్డర్ మీద వస్తుంది మేడం. దానికి వచ్చేసి పైన వచ్చేసి మాత్రం ఒక కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ చిన్న బార్డర్ ఇచ్చేస్తుంది మేడం. మీడియం బార్డర్ లాగా వచ్చేస్తుంది పైన పార్ట్ మాత్రం. కింద బార్డర్ మాత్రం పెద్ద బార్డర్ వస్తుంది మేడం. లెంత్ ఎక్కువగా చాలా పెద్ద బార్డర్ లాగా డిజైన్ చేశారు అనమాట. జస్ట్ ప్లెయిన్ లాగా కడ్డీ వచ్చేస్తుంది మేడం. సారీ షోల్డర్ అంతా మీకు బ్లూ వస్తుంది మేడం. షోల్డర్ పార్ట్ మాత్రం ఈ కలర్, షోల్డర్ పార్ట్ అంతా మంచి బ్లూ కలర్ వచ్చేసేసి స్మాల్ జరీ బూటీస్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ సారీ ఏంటంటే షోల్డర్ మాత్రం బ్లూ వస్తుంది,
రిమైనింగ్ మీ కుర్చీలకు వచ్చేటప్పటికంతా 3 కలర్స్ అనేది హైలైట్ చేశాం మేడం. కాఫర్ సఫర్ బ్లూ ఇచ్చారు, టర్మరిక్ ఎల్లో ఇచ్చారు, పింక్ ఇచ్చారు మనకి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పాలి మేడం. మనం కుర్చీలు కట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ 3 కలర్స్ అనేది కూడా మనకు ఫ్రిల్స్ కి వస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. నైస్ సార్. టోటలీ 3 ఫ్రిల్స్ పార్ట్ లో వస్తాయి. నెక్స్ట్ మనకి పళ్ళు ఏ విధంగా ఇచ్చారు? పళ్ళు వచ్చేసి మీకు కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓహో, పింక్ ఇచ్చారు. పింక్ ఇచ్చేస్తున్నాం మేడం. పింక్ దట్టు మనకి రుద్రాక్ష డిజైన్ అనేది బాక్స్ లో ఫిల్ అప్ చేశారు. అటు ఇటు 3 స్టైల్లో లాగా క్రియేట్ చేశారు మేడం. కడి బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చేస్తారు. బ్లౌజ్ కూడా మనం పళ్ళు అయితే ఏ కలర్ అయితే ఇచ్చామో సేమ్ అదే మనం బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో పళ్ళు పింక్, బ్లౌజ్ పింక్. yes మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. yes, కట్టినప్పుడు ఆ ఫ్రిల్స్ వేరియేషన్ ఇంకా చక్కగా తెలుస్తుంది. నైస్ కలెక్షన్ రాజు గారు. మరి ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 7950 రూపీస్ లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా వండర్ఫుల్ కలెక్షన్ కదా. మరి ఈ సారీ ప్రైస్ వచ్చేసి 7950 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మంచి రాజ్కోట్ కాటన్ అంటారు మేడం. ఇది కాటన్, రాజ్కోట్ కాటన్ అంటారు మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ స్టైల్ కూడా. దీనికి ఏంటంటే 3 కలర్స్ డిజైన్ చేస్తున్నాం మేడం. దీనికి పైన వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ లాగా ప్లేన్ ఇచ్చేస్తున్నాం. దానికి ఒక మంచి బ్రౌన్ కలర్ అండ్ ఆఫ్ వైట్ ఇచ్చేస్తున్నాం. కింద పికాక్ గ్రీన్ వచ్చేస్తున్నాం. ఇందులో కూడా మంచి ఒక వైట్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు మేడం. ఇందులో కూడా ఇక్కత్ స్టైల్ లో వచ్చేస్తుంది. మిడిల్ లో కూడా ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మేడం ఈ వైట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. మంచి ఒక క్రాస్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు అన్నమాట. ఇలా వస్తుంది. మళ్ళీ కింద గ్రీన్ కి వచ్చేటప్పుడు కూడా మనం సేమ్ ఏదైతే బ్రౌన్ లో డిజైన్ చేసామో సేమ్ అదే డిజైన్ కూడా మళ్ళీ ఇక్కడ క్రియేషన్ ఇదంతా కూడా ఇక్కత్ స్టైల్ లో వచ్చేస్తుంది అన్నమాట. మంచి రాజ్కోట్ కాటన్ మీద చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం పీస్ ఇది. అండ్ పళ్ళకి వచ్చేటప్పటికి మనం పికాక్ బ్లూ ని హెవీగా చేసాం అన్నమాట. ఓకే, పికాక్ గ్రీన్ లో మనకి ఇక్కత్ స్టైల్స్ అనేది కనిపిస్తుంది. క్రియేట్ చేశారు మేడం. చాలా డిఫరెంట్ గా క్రియేట్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, సో దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తుంది మేడం. ఓకే, అది కూడా పికాక్ గ్రీన్ తీసేసుకున్నారు మనకి. పికాక్ గ్రీన్ లాగా తీసుకొని జస్ట్ ప్లెయిన్ చేసేసి కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చేస్తున్నాం అన్నమాట. నైస్. ఇవన్నీ వేర్ చేసినప్పుడు చాలా డీసెంట్ లుక్ వస్తుంది మనకి. కలర్స్ కాంబినేషన్ కూడా బాగుంది. నైస్ వెరైటీ. ఎంత ఉంటుంది ప్రైస్? దీని కాస్ట్ మనకి 3400 రూపీస్ లో అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, రాజ్కోట్ సారీ ప్రైస్ వచ్చేసి 3400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మంచి గ్రీన్ కలర్ మేడం. దాంట్లో సిల్వర్ వర్క్ తీసుకున్నాము. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఈ పీస్ కూడా. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం బార్డర్ అంటూ రాదు మేడం. జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. మంచి గ్రీన్ కలర్ కి మంచి రాయల్ థిక్ గ్రీన్ కలర్ లాగా తీసుకుని కొద్దిగా అవుట్ లైన్ వేరియేషన్ కోసం జరీ లైన్స్ అనేది ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే మంచి సిల్వర్ ఇస్తున్నారు మేడం. గ్రీన్ కలర్ కి మంచి సిల్వర్ జరీ వచ్చి చాలా హైలైట్ గా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. అందులో కూడా మీనా వర్క్ స్టైల్లో వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ వచ్చేటట్టు డిజైన్ ఫ్లవర్ డిజైన్ అని తీశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. సో సిల్వర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు హైలైట్ అవుతుంది. కింద బార్డర్ మాత్రం పింక్ కలర్ మీద వచ్చేటట్టు డిజైన్ చేశాను. సో పైన వచ్చేసి మంచి డార్క్ కలర్ గ్రీన్, కిందకి వచ్చేటికి పింక్ కలర్ వస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ లాగా ఉంటుంది అన్నమాట బార్డర్స్. సో దీని కూడా ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు, ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. సో 2 బార్డర్స్ తో డిజైన్ చేశారు, సిల్వర్ యూస్ చేశారు కాబట్టి సారీ అనేది చాలా స్పెషల్ లుక్ ఉంది మనకి. లుక్ వస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్ ఇది. పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసేసుకున్నాం. ఓకే, పింక్ కూడా క్రాస్ లైన్స్ ఇచ్చారు మనకి. కొంచెం జరీ వర్క్ లాగా ఇచ్చేసారు. ఇందులో మాత్రం జరీ వీవింగ్ చేశారు అన్నమాట. జరీ వర్క్ లాగా క్రాస్ డిజైన్ లాగా తీసుకుని కొంచెం డిజైనర్ గా క్రియేట్ చేశారు. సో బ్లౌజ్ కూడా మన కంప్లీట్ కాంట్రాస్ట్. ఓహో, ఇదంతా కూడా పింక్ తీసుకున్నారు. అటు పింక్ బార్డర్, పికాక్ బ్లూ బార్డర్ ఇచ్చేసారు. బ్లూ బార్డర్ తీసుకున్నారు. కొంచెం డిఫరెంట్ గా కుట్టించుకోవాలి, చాలా బాగుంటుంది. బార్డర్స్ లో 2 వేరియేషన్ ఇస్తే ఈ సారీని డిజైన్ చేశారు. లైట్ వెయిట్ పట్టు సారీ చాలా బాగుంది మనకి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ సారీ ప్రైస్? దీని కాస్ట్ మనకి 8500 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ ప్రైస్ వచ్చేసి 8500 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్ మరి ఈ సారీ చూస్తే ఇక్కడ ఇంత కలర్ఫుల్ గా ఉంది. అదే మానిక్యూర్ కి వేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వ్యూయర్స్ ఇంతకు ముందు మనం శారీ లైట్ వెయిట్ పట్టు శారీ చూసాము, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో చూసాం. బట్ ఇక్కడ మానిక్యూర్ కి వేసాము పింక్ అండ్ మెజంతా పింక్ కలర్ లో ఉన్న బార్డర్, అలాగే గ్రీన్ బార్డర్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన షోల్డర్ పార్ట్ చూస్తే కనుక మనకి పింక్ కాంబినేషన్ తో బాడీ మొత్తం కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అటు ఎండింగ్ ఇటు ఎండింగ్ బార్డర్ ఎడ్జెస్ మాత్రం మనకి గ్రీన్ అండ్ మెజంతా పింక్ యూస్ చేసి ఒక అటాచ్డ్ కడ్డీ బార్డర్ కూడా ఇచ్చారు. బట్ శారీ మొత్తం మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా లైట్ వెయిట్ పట్టు శారీ ఈ పింక్ కాంబినేషన్ మీద మనకి లైట్ గోల్డ్ కాకుండా హెవీ సిల్వర్ కాకుండా ఒక లైట్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మనకి ఈ జరీ డిజైన్ అనేది కూడా యూస్ చేశారు. బట్ శారీలో అక్కడక్కడ మనకి కొంచెం స్పెషల్ లుక్ ఫ్లవర్స్ డిజైన్ మాత్రం ఒక పీచ్ కలర్ అలాగే ఒక రాయల్ బ్లూ కలర్ అక్కడక్కడ ఫ్లవర్స్ ని ఎలిగెంట్ గా చూపించారు. కింద స్టెప్స్ పెట్టి చూస్తే చూడండి, మనం పట్టు శారీ కదా లైట్ వెయిట్ వేర్ చేసినప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ గా స్టెప్స్ అనేవి చాలా క్లియర్ గా మనకి సాఫ్ట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ వీటిలో కూడా మనకి ఫ్లవర్స్ చూస్తే కనుక రాయల్ బ్లూ అక్కడక్కడ పీచ్ కలర్ తో డిఫరెంట్ గా ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు. బాటమ్ కూడా మనకి బార్డర్ వచ్చేసి మెజంతా పింక్ యూస్ చేశారు, అంటే టోటలీ కాంట్రాస్ట్ బార్డర్ ని తీసుకున్నారు. పళ్ళు పార్ట్ చూస్తే కూడా మనకి
పళ్ళులో హెవీగా వర్క్ అనేది ఇచ్చారు, అది కూడా జెరీ వర్క్ ఇక్కడ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా క్రీపర్ ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడక్కడ కూడా బర్డ్స్ పికాక్స్ అనేవి మనకి పింక్ కలర్ తో తీసుకొని ఈ పళ్ళు 1 మీటర్ అనేది డిజైన్ చేశారు. పళ్ళులో కూడా మనకి 2 బార్డర్స్ అనేది ఇచ్చారు, బ్లూ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అనేది డిజైన్ చేశారు. శారీలో బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్, టోటలీ కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ తీసుకొని దానికి కూడా మనకి 2 బార్డర్స్ అనేది గ్రీన్ అండ్ బ్లూ అనేది తీసుకొని బ్లౌజ్ ని కూడా డిజైన్ చేశారు. టోటల్లీ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా పట్టు అండి, చాలా ట్రెడిషనల్ గా, చాలా కలర్ఫుల్ గా ఉంది. మనం వేర్ చేసుకుంటే ఇంకా చాలా ఇది యాక్చువల్ గా రెడ్ అండ్ పింక్ మిక్స్ తో కాంబినేషన్ తో వస్తుంది మేడం. ఈ సారీ చాలా స్పెషల్ గా ఉంటుంది మేడం. మంచి సారీ చాలా సింపుల్ ఉంటుంది మేడం. పైన మాత్రం ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది. సారీ మొత్తం ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. సాఫ్ట్ లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ సిల్క్ మేడం, చాలా సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది మేడం. షేడెడ్ లాగా వస్తుంది మేడం మెటీరియల్. కిందకి వచ్చేటప్పుడు అంతా ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. దీనికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తారు మేడం. మంచి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేస్తారు మేడం. ఇది కంప్లీట్ ఇది అంతా హ్యాండ్ వర్క్ మీద వస్తుంది అన్నమాట. ఓకే, ఇదంతా గ్రీన్ తీసుకున్న జూట్ యాడ్ అవుతుంది మేడం. జూట్ చేసుకుంటూ ఏంటంటే ఒక తీగ లాగా వస్తుంది మేడం. అందులో కూడా ఏంటంటే ఒకటి వచ్చి జరీ వర్క్ తో చేస్తుంది, ఇంకోటి ప్లెయిన్ లాగా డిజైన్ లాగా క్రియేట్ చేస్తుంది. సో కంప్లీట్ సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది మేడం. పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా మంచి జూట్ కలర్ తోటి డిజైన్ చేస్తారు మేడం. కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేస్తారు అనమాట. మంచి రెడ్డిష్ పింక్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేస్తారు అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నారు, 2 సైడ్స్ బార్డర్, షార్ట్ అండ్ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. yes ma'am అలా ఇచ్చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సఖీ ఫ్యాషన్ లో ఈ సారీని మనం చూస్తున్నాం. చాలా స్పెషల్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది, వండర్ఫుల్. మరి సారీ ప్రైస్ దీని కాస్ట్ మనకి 7800 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓహో, న్యూ వెరైటీ అండి, చాలా బాగుంది. మరి సారీ ప్రైస్ వచ్చేసి 7800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ప్యూర్ ఆర్గంజా వస్తుంది మేడం. ఓకే, ఆర్గంజా మెటీరియల్ వస్తుంది అన్నమాట. ఇది వచ్చి చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం. చాలా ఫ్యాన్సీ వెరైటీ అన్నమాట. మంచి బ్లూ కలర్ తీసుకున్నాం, మంచి స్కై బ్లూ లాగా తీసుకుని అందులో వచ్చి జూట్ బార్డర్ ఒకటి, గోల్డ్ బార్డర్ ఒకటి, చిన్న స్మాల్ బార్డర్స్ తోటి అటాచ్ చేస్తాం. సారీ మొత్తం ఏంటంటే ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. ఇది దీనికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం. మనకి కింద బార్డర్ అనేది డిఫరెంట్ చాలా హైలైట్ చేస్తాం మేడం. ఒక మంచి క్రీమ్ కలర్ అనేది ప్యాచ్ చేసాం అన్నమాట. అందులో కూడా ఏంటంటే మంచి క్రాస్ స్టిచ్ తోటి డిజైన్ తీసుకున్నాం. మ్యాటీ వర్క్ లాగా తీసుకున్నాం మేడం. అది స్కై బ్లూ, బ్లూ, పింక్, పీచ్ తీసుకున్నాం. yes మేడం. మళ్ళీ మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అని చెప్పుకోవాలి. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది సి బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. అండ్ సింపుల్ గా మేడం, పళ్ళు కూడా దీనికి స్పెషల్ గా ఏం లేదు, జస్ట్ నార్మల్ రెగ్యులర్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే స్టైల్ వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి గోల్డ్ కలర్ అనేది హైలైట్ చేస్తున్నాం అన్నమాట. సారీలో యూస్ చేసిన ప్యాచ్, గోల్డ్ ప్యాచ్ అనేది బ్లౌజ్ గా ఇచ్చారు మనకి. మంచి ప్యూర్ మంచి క్లాత్ మీద వస్తుంది కాబట్టి కొంచెం డిజైన్ ఏదైనా కుట్టించుకోవాలంటే చాలా బాగుంటుంది. సో ఫ్యాన్సీలో ఇదొక వెరైటీ. ఇవే కాకుండా సఖీ ఫ్యాషన్స్ లో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మరి ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 2500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 2500 రూపీస్ ఈ సారీ ప్రైస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సఖీ ఫ్యాషన్స్ లో ఇప్పటి వరకు పట్టు శారీస్ చూసాం, అవన్నీ కూడా వండర్ఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ శారీస్ కదా. మరి ఇప్పుడు చూస్తున్నాం ఫ్యాన్సీ వెరైటీస్. ఫ్యాన్సీలో కూడా మనకి ఆల్ వెరైటీస్ ఉంటాయండి. ఎలాంటి కలెక్షన్ కావాలనుకున్న, రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ట్రెండీ కలెక్షన్, బ్రైడల్ కలెక్షన్, అన్ని కలెక్షన్స్ కూడా మనకి ఏఎస్ రావు నగర్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మంచి ప్యూర్ చందేరి మీద కలంకారీ ప్యాచ్ అనేది హైలైట్ చేశారు మేడం ఈ సారీకి. ఇది వచ్చేసి బనారస్ చందేరి అంటారు మేడం. బనారస్ చందేరి అంటారు. ఇదంతా ఒక జరీ వీవింగ్ అనేది దీని సారీలోనే వచ్చేస్తుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. సింపుల్ గా ప్లెయిన్ వచ్చేస్తుంది. బార్డర్ వచ్చేటప్పటికి మంచి కింద బార్డర్ అనేది జరీ బార్డర్ తీసుకున్నాం. అందులో కూడా ఏంటంటే మంచి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అనమాట. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ కింద బార్డర్ కంటిన్యూషన్ వచ్చేస్తున్నారు. ఈ సారీ స్పెషల్ అంతా మేడం పళ్ళులో అనేది కలంకారీ ప్యాచెస్ అనేది ఇచ్చేస్తున్నారు. ఓన్లీ పళ్ళు పాటలో ఇచ్చారు. ఓన్లీ పళ్ళు పాటకే కలంకారీ ప్యాచ్ అనేది ఇచ్చేస్తున్నాను. మంచి డాల్స్ ఒక ఫిగర్ ఇచ్చేస్తున్నాం మేడం. మిడిల్ లో నుంచి పికాక్ కలర్ తోటి మంచి ప్యాచ్ చేస్తున్నాం అన్నమాట. సారీ మొత్తం కూడా కొద్దిగా కూడా అవుట్ లైన్ కూడా మనం జరీ టిష్యూ తోటి ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. 2 బార్డర్స్ కంటిన్యూషన్ చేసేస్తున్నారు. న్యూ వెరైటీ ఇది కూడా మనకి ప్యాచెస్ ఇచ్చారు. ట్రెడిషనల్ బార్డర్ ఉంది. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకు 2200 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. 2200 రూపీస్ ఈ సారీ ప్రైస్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మంచి కోటా ఐటమ్ లో ఫ్యాన్సీ మేడం, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా ఏంటంటే మంచి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మేడం. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. ఈ కడ్డీ బార్డర్ ప్యాచ్ అనేది కూడా అవుట్ లైన్ కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఫిల్ చేస్తాం అన్నమాట. సో దీనికి కూడా స్మాల్ మిర్రర్స్ అనేది తీసుకున్నాం. 0 సైజ్ మిర్రర్స్, లైట్ వెయిట్ మిర్రర్ మేడం. కొద్దిగా అవుట్ లైన్ కూడా మనకు గ్రీన్ కలర్ తోటి చేస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే పైన అంతా మీకు స్మాల్ మిర్రర్స్ తోటి వెళ్తుంది. కింద బార్డర్ అనేది ఈ సారీకి చాలా హైలైట్ అని చెప్పారు మేడం. చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు మేడం. చెక్స్ డిజైన్ లాగా తీసుకొని సేమ్ కడ్డీ బార్డర్ అనేది యాజ్ డిజైన్ చేశారు మేడం. ఈ చెక్స్ లో కూడా ఏంటంటే మరి 2 కలర్స్ తీసుకున్నారు మేడం. మంచి థ్రెడ్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు ఫిల్అప్ చేశారు మేడం. చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది ప్యాచ్ ఇది. కంప్లీట్ సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా సో కింద బార్డర్ మనకి ఇక్కడ అటాచ్ చేశారు మేడం. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అన్నమాట. మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే చేసాము. బార్డర్ ఏదైతే ఇచ్చామో బ్లౌజ్ అదే బ్లౌజ్ ఇచ్చేస్తుంది మేడం.
ఈ సారీకి అంతా ఈ బ్లౌజే హైలైట్ అని చెప్పాలి మేడం. yes సారీకి బ్లౌజ్ అనేది చాలా ఎలిగెంట్ గా ఇచ్చారు. చాలా ఎలిగెంట్ గా ఉంటుంది మేడం. మనం ఏదైతే బార్డర్ యూజ్ చేసామో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే కలర్ చాయిస్ ఉందండి రాజు గారు? ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే ఎంత కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1875 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే 1875 రూపీస్ ఈ సారీ ప్రైస్. ఈ సారీలో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. బ్లాక్ సారీ మేడం, మంచి డిజైనర్ సారీ చెప్పుకోవాలి మేడం. yes ఇది వచ్చి బనారస్ లో ప్యూర్ లెనిన్ సిల్క్ అంటారు మేడం. బనారస్ లో ప్యూర్ లెనిన్ సిల్క్ అంటారు. చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. సారీ చూడడానికి ఏంటంటే మంచి రిచ్ లుక్, కొద్దిగా హెవీగా కనబడుతుంది, బట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట సారీ. ఈ ఫ్యాబ్రిక్ స్పెషల్ ఏంటంటే మేడం పైన వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నారు మేడం. అందులో కూడా కొద్దిగా అవుట్ లైన్ ఏంటంటే మంచి పింక్ కలర్ అయితే ఇచ్చేస్తుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే మంచి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ మీద వస్తుంది. అందులో ఈ గోల్డ్ అండ్ రెడ్ కలర్ తో వచ్చేటప్పటికి చాలా హైలైట్ ఉంటుంది. మంచి టెంపుల్ డిజైన్ అనేది కూడా ఇస్తున్నారు అనమాట. సారీ మొత్తం ఏంటంటే బ్లాక్ కలర్ మీద ఈ గోల్డ్ అనేది వీవింగ్ చేసుకుంటూ ఈ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తారు మేడం. కంప్లీట్ ఇదంతా ఒకే వీవింగ్ మీద వస్తుంది అనమాట. అందులో కూడా ఏంటంటే మంచి ఒక తీగల్లాగా వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ ఇలాగే వెళ్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ ఫ్లవర్స్ అనేది ఇలాగే వెళ్తుంది. కింద బోర్డర్ లెంత్ అనేది కొంచెం లెంత్ పెద్దది ఇచ్చేసారు మేడం. ఓకే క్రాస్ టెంపుల్ డిజైన్ వచ్చేసి సేమ్ టెంపుల్ డిజైన్ హైలైట్ చేశారు. ఓకే సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. నైస్. అండ్ పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా జరీ అనేది హైలైట్ చేశారు మేడం. ఓకే అది కూడా షార్ట్ పళ్ళు తీసుకున్నారు మనకి. సారీ రన్ అవుతూ ఈ లైన్స్ అనేవి ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఓకే బ్లౌజ్ అనేది కూడా మనం సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓహో బ్లౌజ్ అనేది మాత్రం ప్లెయిన్ గా ఇచ్చారు. ఎందుకంటే సారీ అంతా హెవీగా గోల్డ్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చేస్తున్నారు. ఇది కూడా మనకి స్పెషల్ వెరైటీ అంటే న్యూ వెరైటీ దట్ టు లేటెస్ట్ గా బనారస్ లో ప్యూర్ లెనిన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓహో ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 8300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే 8300 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మంచి ప్యూర్ కాటన్ మీద వస్తుంది మేడం. ప్యూర్ కాటన్ మీద వస్తుంది అన్నమాట. మంచి పింక్ కలర్ లాగా తీసుకొని అందులో ఒక వైట్ కలర్ తోటి డిజైన్ చేశారు. ఈ సారీ కూడా ఏంటంటే మంచి స్పెషల్ సారీగా చెప్పుకోవాలి మేడం. మంచి కడ్డీ బార్డర్ లాగా పైన ఇచ్చేస్తున్నాను మేడం. ప్యూర్ కడ్డీ మంచి కడ్డీ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం మంచి కాటన్ బేస్ మీద ఈ సిల్వర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా థ్రెడ్ వీవింగ్ మేడం. కంప్లీట్ ఇదంతా థ్రెడ్ వర్క్ మీద వచ్చేస్తుంది. కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. పైగా మంచి ఒక ఫ్లవర్ ఒక కొమ్మలాగా వచ్చేసేసి ఒక ఫ్లవర్స్ డిజైన్ ఇస్తున్నారు. సారీ మొత్తం కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మేడం. ఈ సారీ ఏంటంటే పైన బార్డర్ మొత్తం కొంచెం పెద్దగా వస్తుంది మేడం. కింద బార్డర్ కొంచెం స్మాల్ గా వస్తుంది. లెంత్ తక్కువగా ఇస్తున్నారు అనమాట. కింద బార్డర్ సింపుల్ గా చిన్న బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు. సో కాటన్ లో మనకి ఫంక్షన్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అన్నమాట. దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా ఇస్తున్నారు, డిజైన్ చేస్తున్నారు. 2 టైప్ ఆఫ్ పాటర్న్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. ఇలా ఇస్తున్నారు. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. ఓకే సారీ మొత్తం మనకి వైట్ వీవింగ్ ఫ్లవర్స్ డిజైన్ ఉంది. ఇది మాత్రం ప్లెయిన్ గా ఇచ్చేసి 2 బోర్డర్స్ ఇచ్చారు. ఇస్తున్నారు. చాలా లైట్ వెయిట్, చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే కాటన్ లో మనకి ఇది ఒక వెరైటీ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి సఖీ ఫ్యాషన్స్ లో. మరి ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1600 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే 1600 రూపీస్ ఈ సారీ ప్రైస్. నెక్స్ట్ సారీ చూద్దాం. మంచి ఉప్పాడ కాటన్ మేడం. ఉప్పాడ కాటన్ గ్రాండ్ గా ఉంది. చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం. చాలా లైట్ వెయిట్, ఈజీ మెయింటెనెన్స్ కూడా. మంచి దానికి కూడా మంచి లెమన్ ఎల్లో కలర్ బేస్ తీసుకున్నాము. అందులో ఏంటంటే మంచి పైన ప్లెయిన్ థ్రెడ్ కలర్ మీద ఇచ్చేస్తున్నారు మేడం. మంచి పింక్ కలర్ థ్రెడ్ లాగా ఇచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా గ్రీన్ కలర్ తో ఫిలప్ చేశారు అనమాట. సారీ మొత్తం ఏంటంటే 2 కలర్స్ తోటి వెళ్తుంది మేడం. బూటీ స్టైల్ అనేది ఇదంతా కంప్లీట్ థ్రెడ్ బూటీ. పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి హైలైట్ అవుతూ పోతుంది. ఆల్టర్నేట్ గా వెళ్తుంది అనమాట. మంచి మస్టర్డ్ కలర్ కి ఇటువంటి కలర్స్ ఇచ్చినప్పటికి చాలా హైలైట్ ఉంటుంది. కింద బార్డర్ కూడా సేమ్ మేడం యాజ్ ఇట్ ఇస్. పైన కింద సేమ్ బార్డర్ సేమ్ ఇచ్చేస్తున్నాం. మనం పింక్ మంచి బేస్ మధ్యలో పింక్ తీసుకున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ కూడా గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేస్తాం. ఈ సారీ వేర్ చేసినప్పుడు డీసెంట్ లుక్ అనేది వస్తుంది మనకి. చాలా రిచ్ లుక్ కూడా వచ్చేస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా హెవీగా తీసుకున్నాం మేడం. ఓహో అది కూడా 2 కలర్స్ తోటి మంచి థ్రెడ్ వర్క్ మీద డిజైన్ తీసేసుకున్నాం అన్నమాట. మంచి పింక్ కలర్ ని పెద్దగా చేసుకున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ గ్రీన్ కలర్ తోటి హెవీగా చేసాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. నైస్ ప్లెయిన్. మనకి బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఇచ్చేస్తున్నారు మేడం. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. న్యూ వెరైటీ ఇది కూడా మనకి. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 1600 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే బ్యూటిఫుల్ వెరైటీ అండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది సఖీ ఫ్యాషన్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి అంటే మా వ్యూయర్స్ కి కావాల్సిన ఫెస్టివల్ కి కావాల్సిన బ్రైడల్ లో మాత్రం సూపర్ అండి. ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ అండ్ మనకి కాటన్ లో కావాల్సిన స్పెషల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపించినందుకు వ్యూయర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో ఉన్న ఆల్ పట్టు శారీస్ ని అలాగే ఫ్యాన్సీ వేర్ శారీస్ ని చాలా సూపర్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ శారీస్ కదా. మరి ఇలాంటి శారీస్ ని మిస్ చేసుకోకుండా విజిట్ చేయండి సఖీ ఫ్యాషన్స్ ని. ఇది ఇవాల్టి ఇష్ట సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి ఇష్ట సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.